నమస్తే, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్నారు మా కలీగ్ అడ్వకేట్ శశికాంత్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్, లాట్ ఆఫ్ టైమ్స్ మనం ఈ ఫ్యామిలీ కేసెస్లో చూస్తూ ఉంటాం, మెయింటెనెన్స్ అవార్డ్ అవుతుంది, ఇంటరిమ్ మెయింటెనెన్స్, కానీ హస్బెండ్స్ పే చేయరు. దాన్ని వాయిదాల మీద వాయిదాలు లెంత్ లాంగ్ చేస్తూ ఉంటారు. అదంతా అక్యుములేట్ అవుతుంటుంది, ఆ ఏరియాస్ని పే చేయరు. ఎగ్జాక్ట్లీ మేడం, మన దగ్గర కేసెస్ ఉన్నాయి, మన క్లయింట్స్ కూడా ఉన్నారు. ఏదైతే మెయింటెనెన్స్ ఇవ్వమని ఆర్డర్ వచ్చేస్తుంది, మనమే తెచ్చుకుంటాం ఆర్డర్ కష్టపడి కోర్టు నుంచి. వాళ్ళు ఒక పట్టాన ఇవ్వరు, సతాయిస్తూ ఉంటారు. ఎప్పుడో అమావాస్య పుణ్యంకు కొంచెం డబ్బులు వేస్తారు, మళ్ళీ వదిలేస్తూ ఉంటారు. వీళ్ళు కంప్లైంట్ చేయాలా వద్దా మళ్ళీ అని స్లోగా మన దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ మనము పిటిషన్ వేస్తాము, మళ్ళీ వాళ్ళు అప్పుడు మళ్ళీ వేస్తారు, మళ్ళీ తర్వాత ఆపేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కోర్టు పండగించి ఏం చెప్పారంటే, ఇటీవల లాస్ట్ ఇయర్ ఒక జడ్జ్మెంట్ వచ్చింది మేడం దీని గురించి. మ్యాండేటరీ టు అవార్డ్ ఇంట్రెస్ట్ ఆన్ అమౌంట్ ఆఫ్ మెయింటెనెన్స్. బాంబే హైకోర్ట్ హైలైట్స్ నాన్ కాంప్లైన్స్ కన్సర్న్స్. అంటే ఒకసారి ఆర్డర్ వచ్చిన తర్వాత, కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత ఒకసారి మీరు కనుక మెయింటెనెన్స్ సమయానికి కట్టకపోతే భయం పోతుంది మీలో. కాబట్టి ఎక్కడ రూల్ ఏం లేదు కట్టకపోతే దాని మీద వడ్డీ వేయొద్దని చెప్పి. ఖచ్చితంగా మీరు కనుక మెయింటెనెన్స్ టైంకి కట్టకపోతే ఆ మెయింటెనెన్స్ పైన వడ్డీ వేసి మరీ కలెక్ట్ చేయండి అని చెప్పి లోవర్ కోర్ట్స్కి క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్ ఇస్తాం జరిగింది మేడం. ఇది నేను చదువుతాను. బాంబే హైకోర్ట్ హ్యాస్ రూల్డ్ దట్ కోర్ట్ షుడ్ ఇంపోజ్ ఇంట్రెస్ట్ ఆన్ మెయింటెనెన్స్ పేమెంట్స్ ఓడ్ బై హస్బెండ్స్ అండ్ fathers to their wives or children, highlighting the issue of non-compliance with maintenance orders. The High Court delivering this rule while dismissing a plea by a man challenging an order requiring him to pay 1,500 monthly maintenance for his wife and 2,000 to their son. ఒక ఆయనకు మెయింటెనెన్స్ ఇచ్చారు, 1,500 వైఫ్కి, 2,000 కొడుకు ఇమ్మని చెప్పి. ఆయన ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఒకసారి కూడా సరిగ్గా కట్టింది లేదు. ఇప్పుడు ఆయనకి ఏరియర్స్తో పాటు కలిపి అండర్ సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి మెయింటెనెన్స్ ప్రకారము ఏరియర్స్తో పాటు కలిపి వైఫ్కి ప్లస్ వాళ్ళ చిల్డ్రన్కి డబ్బులు ఇవ్వమని చెప్పి క్లియర్గా ఆర్డర్ వచ్చింది. కాబట్టి దయచేసి ఎవరైతే భార్యలు ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత కూడా డబ్బులు ఎవరు తెచ్చుకోలేకపోతున్నారో ఇలాంటి జడ్జిమెంట్స్ మీరు చదవండి. ఇలాంటి జడ్జిమెంట్స్ చదివిన తర్వాత మీరు ఎవరైతే మీ అడ్వకేట్స్ ఉన్నారో, రెగ్యులర్గా మీరు ఎవరైతే కన్సర్న్ అవుతున్నారో మీ అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పి, ఈ జడ్జిమెంట్ గురించి చెప్పి, కావాలంటే నేను చేసే వీడియో చూపించి వాళ్ళకి ఈ జడ్జిమెంట్ ప్రకారం మెయింటెనెన్స్ మీద ఇంట్రెస్ట్ కూడా అడుగుతున్నారు సార్ అని చెప్పి ఇలాంటి వీడియోలో చూపించి మరీ అడిగి మీ హక్కును మీరు సాధించుకోండి. థ్యాంక్ యూ.